ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏ విధంగా ఒక ఫోన్ కాల్ వీరికి ఆందోళన కలిగిస్తుంది, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి 13వ తేదీ అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే, రాత్రి 8 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మీకు ఆందోళన కలిగిస్తుందనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క సన్నిహితులకి కానీ స్నేహితులకి కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు ఈ రోజు ఫోన్లో రాత్రి 8 గంటల తర్వాత వినబోతున్నారు. ఇది మీకు కొంత ఆందోళన, స్ట్రెస్ ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాలు మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీ యొక్క పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. పై అధికారులతో మీరు చాలా కాలంగా ప్రశంసలు పొందుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రశంసలకు బదులుగా ఈ రోజు మీరు మాట పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తుల జీవితంలో కూడా మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. దానికి కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగార్థుల కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఇదివరకు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం అయితే వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను ఈ రోజు మీరు అనుకోకుండా కలుసుకుంటారు, లేదా అనుకోకుండా వారితో ఫోన్లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు అంటే ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. అంటే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్యతో మీరు చాలా కాలంగా సతమతమవుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజు దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, రాత్రి 8 గంటల తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది, ఏ విధంగా ఆందోళనకరమైన న్యూస్ ని మీరు వింటారు, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.